శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి సబితా పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేశారు. ప్రజల ఆరోగ్యం కోసం యోగా అవసరమని మంత్రి సబితా పిలుపునిచ్చారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. జగన్ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతిందని మంత్రి విమర్శించారు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు అవగాహన లేమికి నిదర్శనమని మండిపడ్డారు. కరోనా సమయంలో ఒక్క మాస్క్ కూడా ఇవ్వలేకపోయిన జగన్ యోగాపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. యోగాంధ్రపై జగన్ వ్యాఖ్యలు యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానికి అవమానం చేసినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందండి. 5 ఏళ్లలో ఈ రాష్ట్ర పరిస్థితిని మనం అందరం చూసాం. ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు కరోనా వస్తే మాస్క్ కూడా సప్లై చేయని వ్యక్తి ఈరోజు యోగాంధ్ర గురించి మాట్లాడే అర్హత ఉందా అండి? చెప్పండి. పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు? ఎంతమందిని ఏం చేశారు? టీచర్ని వైన్ షాపుల కాడ కావలి పెట్టాడు. మరి ఈయన యోగాంధ్ర గురించి మాట్లాడే అర్హత లేదు. మేము ఏదైతే రాష్ట్రంని అభివృద్ధి బాటలో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే దిశలో మరి కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధే కాదు, రాష్ట్ర సంపదే కాదు, నా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో యోగా విలువ తెలిసిన వ్యక్తి, విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వయాన లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు రావటం, మరి ప్రధానమంత్రి గారు అవమానపరిచినట్లా? మరి ప్రధానమంత్రిని గానే కదా జగన్మోహన్ రెడ్డి గారు అవమానపరుస్తుండేది. ఆయనకి ఎవరన్నా గౌరవం లేదు, ప్రధానమంత్రి గారన్నా గౌరవం లేదు, యువతన్నా గౌరవం లేదు, మహిళలన్నా గౌరవం లేదు, ఇంట్లో వాళ్ళన్నా గౌరవం లేదు. ఆయన గురించి మనం ఎందుకండి మాట్లాడేది? ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంపద, ఒక పక్క ఉపాధి. మరి ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే మరి యోగా అవసరం. మీరే చెప్పండి మీడియా ద్వారా, యోగా వద్దా? పబ్జీ కావాలా? రపరప నరికేది కావాలా? మరి ఇవన్నీ తెలుసు ప్రజలకి. ఈరోజు మేము ఎందుకు చేస్తున్నాం? యోగా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడాలి, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలి. పర్యావరణ దినోత్సవం అది కూడా వేస్టే ఆయనకి. ఎందుకంటే ఆయన గాల్లో తిరుగుతా అంటే ఆయన చెట్లు కింద కొట్టేస్తాడు. ఆయన గాల్లో వస్తాడు, గాల్లో వస్తే తరతరాల నుంచి వచ్చిన చెట్లు కొట్టేస్తాడు. ఆయనకి పర్యావరణం అవసరం లేదు.